మమ్మీ, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. శ్యామ వల్ల నాకే గండము రాదు. శ్యామ చెప్పినట్టు అవసరమైతే శ్యామ నా ప్రాణాలకి తన ప్రాణాలు అడ్డు వేస్తుంది. కాబట్టి నువ్వేం భయపడక్కర్లేదు. ముందు ఆ పాట గురించి ఏం మాట్లాడుకున్నారో అది చెప్పండి. చెప్తాను వదినా, చెప్తాను. ఇప్పటి వరకు మన ఇంట్లో ఏ ప్రోగ్రాం జరిగినా పాట పాడడం కోసం రూపరాణ్ణి పిలిపించేవాళ్ళం కదా. పాట లేకుండా మన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగేది కాదు కదా. ఇప్పుడు తనకి హెల్త్ అప్సెట్ అవడం వల్ల రూపారాణి పాటలు పాడలేకపోతుంది. అందుకే ఇంకెవరన్నా పాటలు పాడేవాళ్ళు ఉన్నారేమో అని ఆలోచించు అని నేను శ్యామకు చెప్పాను. శ్యామ కూడా మన ఇంట్లో పాట లేకుండా కార్యక్రమం జరగడం బాగోదు కదండి, పాట గురించి ఆలోచిస్తాను అంది. ఓ అంతేనా? అంతే మమ్మీ. వదిన విషయం పూర్తిగా వినకపోవడం వల్ల, ఆ ఒక్క మాటే వినడం వల్ల శ్యామ సంగీతం నేర్చుకుంటుందేమోనని కంగారు పడి నిన్ను కంగారు పెట్టింది అనవసరంగా. పోనీలే నాన్న, కంగారు పెడితే పెట్టింది. శ్యామ సంగీతం నేర్చుకోవడం లేదు కదా, నాకది చాలు. పద ఐశ్వర్య. వదినా, ఇక ముందు ఏ విషయమైనా పూర్తిగా తెలుసుకోకుండా మమ్మీకి చెప్పొద్దు వదినా. చెప్తే ఇలాగే కంగారు పడుతుంది. అయినా నీకిలాంటిదేదైనా అనుమానం వస్తే డైరెక్ట్గా మమ్మల్ని అడగొచ్చు కదా. మమ్మీకి చెప్పి మమ్మీని తీసుకురావడం ఎందుకు, మమ్మీని కంగారు పెట్టడం ఎందుకు? అలాగే అఖిల్, ఇక నుంచి అత్తయ్యని కంగారు పెట్టను. పెద్ద గండం తప్పింది అఖిల్ బాబు. అత్తయ్య గారికి పాట విషయం తెలిసిపోయిందేమోనని ఎంత కంగారు పడిపోయానో. నేను చాలా భయపడ్డాను శ్యామ. ఇక ముందు మనం పాట గురించి మాట్లాడుకునేటప్పుడు ఎవరు చెవినా పడకుండా జాగ్రత్త పడాలి. అవునా అఖిల్ బాబు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అలా రా. ఇక్కడెవరూ లేరులే అఖిల్ బాబు, చెప్పండి. ఆడిషన్స్ కి నీ వివరాలు బ్లూ ఎఫ్ఎం వాళ్ళకి పంపించాలి శ్యామ. శ్యామ అన్న పేరుతో నువ్వు పాటలు పాడడం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. శ్యామ అన్న పేరు వినగానే ఐశ్వర్య వదినికి మళ్ళీ అనుమానం రావచ్చు. మమ్మీకి కూడా అనుమానం వచ్చేలా వదిన చేయొచ్చు. అందుకని నువ్వు వేరే పేరుతో పాటలు పాడితే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. రైటర్స్ పెన్ నేమ్ పెట్టుకున్నట్టుగా, యాక్టర్స్ స్క్రీన్ నేమ్ పెట్టుకున్నట్టుగా నువ్వు వాయిస్ నేమ్ పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే అఖిల్ బాబు, మీరు ఏ పేరు చెప్తే ఆ పేరే పెట్టుకుంటాను. నోను, ఆ చాయిస్ నీదే. నీకే పేరు ఇష్టమో చెప్పు, ఆ పేరుతోనే ఆడిషన్స్ కి అప్లై చేస్తాను. మీరు ఏ పేరు చెప్తే ఆ పేరే నాకు ఇష్టమవుతుంది అఖిల్ బాబు. నాకు సింగర్గా కొత్త జన్మ ఇస్తున్న మీరే నాకు పేరు కూడా పెట్టాలి. చెప్పండి అఖిల్ బాబు, మీకు నచ్చిన పేరు చెప్పండి. నీకు నాకు నచ్చే పేరు చెప్తాను. రోజు నువ్వు కన్నయ్యకి తులసిమాల వేస్తావు కదా. అవును. కన్నయ్యకి కృష్ణ తులసి అంటే ఇష్టం కదా. అవును. నీకు కన్నయ్య అంటే ఇష్టం కదా. అవును. నీకిష్టమైన ఆ కన్నయ్యకి ఇష్టమైన కృష్ణ తులసియే నీ పేరైతే ఎలా ఉంటుంది?
కృష్ణ తులసి. చాలా బాగుంది అఖిల్ బాబు, చాలా చాలా బాగుంది. అయితే ఈ రోజు నుంచి నువ్వు కృష్ణ తులసివే. ఆ పేరుతోనే ఆడిషన్స్ కి అప్లై చేస్తాను. అలాగే అఖిల్ బాబు. కన్నయ్య, ఈ కృష్ణ తులసి ఆడిషన్స్ లో సెలెక్ట్ అవ్వాలని, ఆ జాబ్ రావాలని ఆశీర్వదించు కన్నయ్య. కృష్ణ తులసి. అఖిల్ బాబు నాకు ఎంత మంచి పేరు పెట్టాడు కన్నయ్య. ఆ పేరు వింటుంటేనే నా మనసు పులకరించిపోతుంది. ఏంటి అంత ఫీల్ అవుతూ రాస్తుంది ఈవిడ గారు? కృష్ణ తులసి. ఏంటి అంత షాక్ అయ్యావు? నీ రహస్యం నాకు తెలిసిపోయిందనా? రహస్యమా? రహస్యమేంటక్క? ఈ కృష్ణ తులసి ఏంటి? కృష్ణ తులసి అని పేపర్ మీద అంత ప్రేమగా రాసుకుంటున్నావేంటి? ఎందుకలా రాసావు? కృష్ణ తులసి అంటే ఎవరు? కృష్ణ తులసికి నీకు ఏంటి సంబంధం? చెప్పు శ్యామా, సమాధానం చెప్పు. సమాధానం చెప్తావా? ఈ విషయం అత్తయ్య గారికి చెప్పమంటావా? చెప్పవా? అయితే అత్తయ్య గారికి చెప్తాను. చెప్పొదినా, మమ్మీకి చెప్పు. అవును, ఏం చెప్తావు? శ్యామ పేపర్ మీద కృష్ణ తులసి అని రాసుకుంది అని చెప్తావు, అంతేగా? అందులో తప్పేముంది అని మమ్మీ అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు? తప్పు లేకపోతే తను నేను అడిగిన వెంటనే సమాధానం ఎందుకు చెప్పలేదు? నాకు సమాధానం చెప్పలేదంటే అందులో ఏదో తప్పుందనే కదా? తను తప్పు చేసిందనే కదా అర్థం? తప్పు అందులో లేదు వదినా, నీలో ఉంది. అసలు నువ్వు శ్యామాని అలా అడగడమే తప్పు. ఇలా ప్రతిదీ అనుమానించి అడగడం ఇంకా తప్పు. నీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు కాబట్టే శ్యామ మౌనంగా ఉంది. కృష్ణుడంటే శ్యామకి చాలా ఇష్టం. రోజూ కన్నయ్యకి తులసిమాల వేస్తుంది. ఆ కృష్ణ తులసి అంటే తనకి ఇష్టం. తనకి ఇష్టమైన పేరుని పేపర్ మీద రాసుకుంది. అందులో తప్పే ఉంది? శ్రీరామ శ్రీరామ అని కోటిసార్లు రాసినట్టుగా తను కృష్ణ తులసి అని కోటిసార్లు రాసుకుంటుందేమో. నీకెందుకు? దాన్ని నువ్వు ప్రశ్నించడం ఎందుకు? ఇలాంటి పర్సనల్ విషయాలను ప్రశ్నించే హక్కు నీకే కాదు, ఎవ్వరికీ లేదు. నిన్ను ఎప్పుడైనా ఇలా శ్యామ ప్రశ్నించిందా? మరి నువ్వెందుకు శ్యామని ఇలా ప్రతిదానికి ప్రశ్నిస్తావు? బాగలేదు వదినా, నాకిది బాగలేదు. నా భార్యని నువ్విలా ప్రతి విషయంలో ప్రశ్నించడం నాకు నచ్చలేదు. ఇలా ప్రశ్నించడం అంటే నా భార్యను నువ్వు అనుమానించినట్టే అర్థం.
ఇంకెప్పుడు ఇలా ప్రశ్నించి ఇలా అనుమానించుకు. అరే ఎందుకు అఖిల్ అంతలా ఫీల్ అయిపోతావు? క్యాజువల్ గా అడిగాను. అడిగేవాళ్ళు క్యాజువల్ గానే అడిగినా అడిగించుకునే వాళ్ళ మనసుకి కష్టం కలుగుతుంది కదా వదినా. ఓకే, అలా కష్టం కలుగుతుందంటే ఇంకెప్పుడు ఇలా అడగనులే. ఇలా అడగను, ఎలా అడగాలో అలా అడుగుతా. ఇదేంటండి, ఎందుకు అక్కతో అంత కఠినంగా మాట్లాడారు? మృదువైన మనసుని కష్టపెట్టే వాళ్లతో ఇలా కఠినంగానే మాట్లాడాలి శ్యామా. సర్లే, ఆ విషయం వదిలే. నీకో గుడ్ న్యూస్ శ్యామా. ఏంటండి? బ్లూ ఎఫ్ఎంకి అప్లై చేశాను కదా, రేపే నీకు ఆడిషన్స్. రేపా? అవును, రేపే. ఆ, ఇప్పటికిప్పుడు ఆడిషన్స్ అంటే? పర్లే శ్యామా, నువ్వు పాడగలవు, నాకు నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అఖిల్ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. కన్నయ్య, కృష్ణ తులసి అన్న పేరుతో ఆడిషన్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఆ ఆడిషన్ నేను బాగా చేయాలని, ఆ ఉద్యోగం నాకు రావాలని నన్ను ఆశీర్వదించు కన్నయ్య. శ్యామా, రెడీనా? డాడీ అఖిల్ బాబు. పద. అఖిల్ బాబు, ఎక్కడికి వెళ్తున్నారు అని అత్తయ్య గారు అడిగితే ఏం చెప్పాలి? అదంతా నేను చూసుకుంటాను కదా, పద. మొదటిసారి ఆడిషన్కి వెళ్తున్నాం కదా, అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకుని వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. ఓకే, తీసుకో. ఆశీర్వాదం ఎందుకంటే ఏం చెప్పమంటారు? అదంతా నేను చూసుకుంటాను కదా, నువ్వురా. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు శ్యామా. అవునక్క. ఎక్కడికో? బయటికి వెళ్లే వాళ్ళని ఎక్కడికి అని అడగకూడదంటారు కదక్క. అలా అడిగితే వెళ్లే పని కాదు అని కొందరి నమ్మకం. కరెక్ట్గా చెప్పావు శ్యామా. కొందరికి అలాంటి సెంటిమెంట్లుంటాయి. కాబట్టే బయటికి వెళ్లేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదన్నట్టుగా ఆశీర్వాదం తీసుకునేటప్పుడు ఎందుకు అని అడగకూడదా, లేక అడగొచ్చా? అంటే ఆశీర్వాదం ఇచ్చే వాళ్ళకైనా ఎందుకు ఆశీర్వదిస్తున్నామో తెలియాలి కదా అని. కొత్త మసాలా పౌడర్ తయారు చేయడానికి ఓ ఐడియా వచ్చిందంట శ్యామకి. ఇప్పుడు నాతో పాటు బయటకొచ్చి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చి ఆ ఫార్ములా ట్రై చేద్దాం అనుకుంటుంది శ్యామ. తను అనుకున్నది అనుకున్నట్టు జరగాలని మమ్మీని దీవించమంటుంది. అంతేకా శ్యామ? అంతేనండి, అంతే. ఆశీర్వదించండి అత్తయ్య. ఇష్ట కామ్యార్థ ఫలసిద్ధిరస్తు. వెళ్ళొస్తామత్తయ్య. మంచిదమ్మా. వస్తామక్క. ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ. పదండి. వీళ్ళు నిజంగా మసాలా తయారు చేయాలని చూస్తున్నారా, ఇంకేదైనా చేస్తున్నారా? ఏం ఇంగ్రీడియంట్స్ తెస్తుందో, ఏం మసాలా చేస్తుందో చూద్దాం. మొత్తానికి మీ అత్తగారి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాం. హ్యాపీనా? అత్తయ్య గారి ఆశీస్సులు తీసుకున్నందుకు సంతోషంగానే ఉందండి. కానీ మామయ్య గారికి చెప్పకుండా ఇలా ఆడిషన్స్కి వెళ్తున్నందుకు బాధగా ఉంది. ఈ ఆడిషన్ విషయం మామయ్య గారికి కూడా చెప్తే బాగుంటుందేమో. ఒక్కసారి ఆలోచించండి అఖిల్ బాబు. లేదు శ్యామ, డాడీకి ఇప్పుడే చెప్పకూడదు. నువ్వు ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి నీకు జాబ్ వచ్చి కృష్ణ తులసిగా నువ్వు సెలబ్రిటీ అయ్యాక అప్పుడు డాడీకి చెప్దాం. ఈ లోపల తాతగారు కూడా వస్తారు. నాకు ఏ గండం లేదనే విషయం మమ్మీకి చెప్తారు. అప్పుడు మమ్మీకి డాడీకి ఒకేసారి చెప్పి ఈ కృష్ణ తులసిని వాళ్ళకి పరిచయం చేస్తాను. అప్పుడు ఇద్దరు చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. సరే అఖిల్ బాబు, మీ ఇష్టం. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అఖిల్ బాబు? ఇంకొక అరగంటలో బ్లూ ఎఫ్ఎంకి వెళ్ళిపోతాం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ సౌజన్య గారు ఇక్కడ? మేడం అక్కడున్నారు. ఓ థ్యాంక్ యూ. ఓ 10 నిమిషాల్లో మన చైర్మన్ గారు అనంతశయనం గారు వచ్చేస్తారు. ఆయన వచ్చేసరికి అంతా రెడీగా ఉండాలి, లేకపోతే ఆయనకి చాలా కోపం వచ్చేస్తుంది. అలాగే మేడం. నమస్తే మేడం. హాయ్ గీతిక, వచ్చేసావా? పద, మా స్టేషన్ డైరెక్టర్ని పరిచయం చేస్తాను. ఓకే మ్యామ్. సార్. ఓకే సార్, ఉంటాను సార్. బాయ్. సార్, సౌజన్య గారు చెప్పండి. నేను చెప్పానే గీతిక అని, ఈ అమ్మాయే సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. తను చాలా మంచి సింగర్ సార్. కాకపోతే ఆడిషన్ అనేసరికి కొంచెం భయపడుతుంది. ఎందుకమ్మా అంత భయపడ్డం? ఈ సౌజన్య గారి సౌజన్యంతో నువ్వు తప్పకుండా ఆడిషన్లో సెలెక్ట్ అవుతావు. ఈ జాబ్ నీదే. నా సౌజన్యం ఒక్కటే ఉంటే సరిపోదు కదా సార్. స్టేషన్ డైరెక్టర్గా మీ సౌజన్యం కూడా కావాలి. తప్పకుండా సౌజన్య. మీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా? థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా, నువ్వు వెళ్ళి ఆడిషన్ హాల్లో కూర్చో. ఓకే సార్. ఇంకో 15 మినిట్స్లో ఎఫ్ఎం స్టేషన్కి వెళ్ళిపోతాం. ఏంటి అఖిల్ బాబు, కార్ ఆగిపోయింది? చూస్తాను శ్యామ. కొంపదీసి ఫ్యూల్ అయిపోయిందా? ఫ్యూల్ ఉంది శ్యామ, 1 మినిట్ చూస్తాను. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆడిషన్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? పూర్తయ్యాయి సార్. రండి సార్. సార్ ప్లీజ్ కమ్. అయ్యో, టైం అయిపోతుంది. ఏమైంది అఖిల్ బాబు? అదే అర్థం కావట్లేదు శ్యామ. దగ్గరలో ఒక మెకానిక్ ఉన్నాడు, ఫోన్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడుకో.
పంచువాలిటీ లేని వాళ్ళు ఎంత పనిమంతులైనా సరే మన దగ్గర పనిచేయడానికి పనికిరారు. సో ఇప్పుడు మనం ఆడిషన్ చేసే సింగర్ విషయంలో వాళ్ళ టాలెంట్తో పాటు పంచువాలిటీ కూడా చాలా ముఖ్యం మనకు. ఎస్ సార్. ఎస్ సార్. మీరు డయల్ చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడినది. మెకానిక్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి అఖిల్ బాబు? ఆడిషన్కి టైం అయిపోతుంది. 10 నిమిషాల్లో నువ్వు ఎఫ్ఎం స్టేషన్లో ఉండాలి. నువ్వేం టెన్షన్ పడుకో, క్యాబ్ బుక్ చేస్తాను. సో క్యాండిడేట్కి మనం ఆడిషన్కి ఏ టైం ఇచ్చామో ఆ టైంకి కరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఓకే సార్. ఓకే సార్. 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా సరే లోపలికి అలౌ చేయొద్దని సెక్యూరిటీకి స్ట్రిక్ట్గా చెప్పండి. అలాగే సార్. ఎస్ సార్.